ఈ పడక గదిలో ఒక మంచం మరియు అరమేర మాత్రమే ఉన్నాయి. సంప్రదాయ సెటప్లో కుమార్తె స్టడీ ఏరియాకు స్థలం లేదు. బెడ్ సైడ్ టేబుల్స్ లేక డెస్క్ కిటికీకి ఎదురు ఉంచాలి. కానీ నా కూతురు సూర్యకాంతి కారణంగా నిద్రలేమితో బాధపడుతోంది. ప్రతిచోటా కుమార్తె వస్తువులు చిరిగపోతున్నాయి. స్థల వినియోగం తక్కువగా ఉంది. మా రెండవ అత్త గదిని విభజించడం ద్వారా మెరుగుపరచమని పలిచింది. ఆమె వద్ద నుండి కొన్ని చదరపు పైపులు అప్పుగా తీసుకుని చెక్క ప్యానెల్ను వెల్డ్ చేసుకున్నాం. చివరకు మా కజిన్ ఇంటిలానే గోడకు పరుపుతో ఆ అమ్మాయి హాయిగా నిద్రపోవచ్చు. ఇక్కడ ఆమె కదిలే వైట్ బోర్డ్తో ప్రశాంతంగా చదువుకోవచ్చు. మేధోమథనం కోసం దాని పక్కన రొటేటింగ్ షట్టర్ను జోడిస్తాము. కూతుళ్ల కోసం షెల్ఫ్లు, ఎక్స్ట్రా కరిక్యులర్ బుక్స్, క్రాఫ్ట్స్తో విశ్రాంతి ప్రాంతం ఏర్పాటవుతుంది. బెడ్ కింద 2 పెద్ద డ్రాయర్లు ఉంటాయి. కుటుంబానికి అనుకూలంగా వార్డ్రోబ్ లేఅవుట్ను ఆప్టిమైజ్ చేసి పడకగది స్థలాన్ని విస్తరించడానికి గోడను బయటకు నెట్టడం ద్వారా విశాలమైన వార్డ్రోబ్ ప్రాంతం ఉంటుంది. చివర్లో స్టైలిష్ టాప్స్, ప్యాంట్లను అమర్చుతారు. ఈ అందమైన పడకగదిని చూడండి.